వృషభ రాశి వారికి ఈరోజు గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుండి చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు. ఈరోజు అదనపు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడతారు. బ్యాంకు లోన్ల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత బాకీలు కొంతవరకు చాలా వరకు తీరి ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులకి కష్టపడినటువంటి చదువుకి తగ్గిన ఫలితం కనపడుతోంది. స్కాలర్షిప్లు లేదా విద్యా సంబంధమైనటువంటి బహుమతులు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి ఆఫీసులో మీ ప్రతిభకు తగ్గ గుర్తింపుతో పాటుగా కొత్త బాధ్యతలు వస్తాయి. సహా ఉద్యోగస్తులతో క్లిష్టమైనటువంటి ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయగలుగుతారు. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్స్ పెరుగుతారు. ఆన్లైన్ లేదా డిజిటల్ పద్ధతుల ద్వారా చేసే వ్యాపారాల్లో చక్కని రాణింపు కనపడుతోందని చెప్పచ్చు. ఇంకా నూతన ఉద్యోగ అవకాశాలు, సొంతంగా వ్యాపారం చేయాలన్న తపన బాగా పెరుగుతుంది. విదేశాల్లో ఉండే భారతీయులకి స్వదేశం రావాలన్నటువంటి ఆలోచన, దానికి సంబంధించి పత్రాల్లో ఇబ్బందులు తగ్గుతాయని చెప్పచ్చు. వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నటువంటి తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ వెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోగలుగుతారు. ఇంటి సభ్యులతో కలిపి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమించిన వ్యక్తులతో కలిసి మనసులో ఉండే కష్టసుఖాలు ప్రేమ పంచుకోగలుగుతారు. కోర్టు వివాదాలు, పోలీసు కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో సఖ్యత ఏర్పడుతుందని చెప్పచ్చు. వ్యాయామం పట్ల, యోగా పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం కోసం మీరు తీసుకునే మంచి నిర్ణయాలు మీకు చక్కని ఫలితాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్రేమికులు శారీరకంగా కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో ఈరోజు ప్రేమ విషయం చెప్పినట్లయితే కనుక మీకు అనుకూలించే పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికల కోసం ఇద్దరు కలిపి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు. ఈరోజు భూములు, బంగారం, గృహాలు, వాహనాలు కొనుగోలు చేసే వారికి చాలా బాగా డబ్బులు కలిసి వస్తాయి. దేశం కోసము, ధర్మం కోసము ప్రాకులాడతారని చెప్పచ్చు. ఇతరులకి సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.